సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో వచ్చే నెల డిసెంబర్ 3వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. హుస్నాబాద్ పట్టణ శివార్లోని ఏనే వద్ద మైదానంలో భారీ బహిరంగ సభ కోసం పార్టీ శ్రేణులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభ ఏర్పాట్లను హెలిప్యాడ్ సభ ప్రాంగణాన్ని సిపి విజయ్ కుమార్ పరిశీలించారు. both sides from the అక్కడ పడిన రూట్ వచ్చే పబ్లిక్ అక్కడ అవుతారు సార్ తర్వాత ఓపెన్ ఉంది అక్కడ ఓపెన్ ఉంది అక్కడ ఆఫీస్ ఇటు అనుకున్న పబ్లిక్ ఇటు కఠిన చేసే పబ్లిక్ అందరినీ ఈ బీడీ కాలేజ్ సార్ ఇక్కడ ఎట్లా అవుతారు సార్ అక్కడ దాదాపు ఒక 5 వెళ్ళండి ఎంత దూరం సార్ ఒక 5 అక్కడ నుంచి సార్ ఈ రూట్ మొత్తం ఫ్రీ పడుతుంది డ్రాప్ చేసి వెళ్ళే విధంగా సార్ కేజీ ఇక్కడ మళ్ళీ సైడ్ చేస్తారా మధ్యలో వేసే టైంలో నుంచి మీరు ఇక్కడ మాట్లాడే పబ్లిక్కి అయినా క్లోజ్ చేస్తారా ఓపెన్ క్లోజ్ కింద చీరలు వేస్తారా చీరలు మొత్తం చీరలు వేస్తారా అందరి చీరలు వేస్తారా చీరలు అంతా మన ఊర్ల నుంచి ఇట్లా వెహికల్స్ మనకు లాస్ట్ విలేజ్ కేశవపూర్ ఉంటుంది మాకు ఎలకతూర్తి మండలం అంటే ఇంచుమించు మానవ కూడా వెహికల్స్ ఇంట్లో 5-6 ఆటోలు అన్నిటి పార్కింగ్ కూడా లాస్ట్ టైం చేశారు సార్ అటు ఇటు
అవన్నీ కొద్దిగా లాస్ట్ టైం చేసినా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు నేర్పిస్తున్నాను. కొద్దిగా ఎక్కువ కూడా ఆర్ఎన్బి అధికారులు వాళ్ళ అయితే మన లోకల్ పోలీస్ అదే ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ అంటే నియమాల ప్రకారం ఫెన్సింగ్ బ్యారికేడ్ ఉండాలి. హుస్నాబాద్లో రాబోయే డిసెంబర్ 3వ తారీఖు ఈ ముఖ్యమంత్రి గారి పర్యటన మరియు కార్యక్రమ ఏర్పాట్ల గురించి ఈరోజు సమీక్ష సమావేశం చేయడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్ల పైన అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేట్ చేసి సెక్యూరిటీ పరంగా ఏమేమి చర్యలు తీసుకోవాలనే దానిపైన కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లను పోలీస్ అండ్ అదర్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ చూసుకుంటారు. తర్వాత ఈ రాబోయే గ్రామ పంచాయత్ ఎన్నికల సందర్భంగా హుస్నాబాద్ డివిజన్లో కూడా ఈ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఆల్రెడీ పనిచేస్తున్నాయి. అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా పనిచేస్తున్నాయి. అక్కడక్కడ ఈ గ్రామాల్లో వేలంపాట వేస్తున్నారు ఏకగ్రీవంగా ఎలక్షన్స్ చేయడానికి అని తెలుస్తుంది. ఇక్కడ కూడా ఈ వేలంపాట పాడడం ఇవంతా చట్టవిరుద్ధము. మొత్తం విలేజ్ అంతా ఎలక్షన్స్ వద్దు, మేమంతా ఏకమతంతో ఎవరో ఒకరు సర్పంచ్ వార్డు మెంబర్స్ అవుతారనేది ఉంటే అది చట్ట ప్రకారంగా రూల్స్ ప్రకారంగా జరగాలి. అది కాకుండా విలేజ్కి ఇంత డబ్బులు ఇవ్వాలి, లేకపోతే ఇంత ఏదో ఒక వస్తువులు ఇవ్వాలి, ఏదో ఒక ల్యాండ్ ఇవ్వాలి, ఇటువంటి డిమాండ్స్ పెట్టి వాళ్ళ దగ్గర తీసుకొని ఇంకా మిగతా ఆశావహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నామినేషన్ వేయకుండా చేయడం ఇవన్నీ చట్ట వ్యతిరేకము. ఎక్కడ కూడా ఇటువంటి వేలంపాట కానీ ఇటువంటి బెదిరింపులు కానీ ఎవరు స్వచ్ఛందంగా నామినేషన్ వేసే వాళ్ళని అడ్డుకోవడం కానీ ఇటువంటివి ఎవరు చేయకూడదని అందరికీ పోలీస్ శాఖ తరపు నుంచి నేను తెలియజేస్తున్నాను. అటువంటి ఎవరైనా చేస్తే అది చట్టవిరుద్ధము. తర్వాత అటువంటి ఎన్నికలు కూడా రద్దయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా చట్టపరంగా చర్యలు కూడా ఉంటాయి. అదేవిధంగా పోలీస్ శాఖ తరపున విస్తృతంగా చెక్కింగ్స్ మరియు ఈ బ్యాడ్ క్యారెక్టర్స్, రౌడీ షీటర్సు, తర్వాత ఈ హిస్టరీ షీటర్సు, తర్వాత ఇంతకుముందు ఎలక్షన్స్ సమయంలో వేరే వేరే కేసులలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, తర్వాత ఊర్లలో కొట్లాటాలు గొడవలు రెగ్యులర్గా చేసేవాళ్ళు, ఇట్లాంటి బ్యాడ్ క్యారెక్టర్స్ అందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది సెక్షన్ 126 BNSS కింద. తర్వాత ఊర్లో ఎవరైతే ఇటువంటి ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్గొనే అవకాశం ఉందో, ఈ డబ్బు కానీ మందు కానీ ఇతర గిఫ్ట్ ఐటమ్స్ కానీ ఇటువంటివి నిల్వ ఉంచుకొని ఎవరో క్యాండిడేట్ పరంగా పంచడం కానీ ఓటర్లకు ప్రలోభాలు పెట్టే అవకాశం ఎక్కడైతే ఉందో అక్కడ ఎవరైతే ఇటువంటి కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉందో వాళ్ళందరిది జాబితా తయారు చేసుకుంటున్నాము. వాళ్ళందరిపైన ప్రత్యేక నిఘా పెడుతున్నాము. అందరూ కూడా స్వచ్ఛందంగా ఓట్లు వేయాలి, స్వచ్ఛందంగా ఈ ఎలక్షన్స్లో అందరూ పాల్గొనాలి. అవి కాకుండా ఓటర్లను ప్రలోభాలు పెట్టడము, ఇతర వ్యక్తులను బెదిరించడము, ఊర్లో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ చేయడము, పోలింగ్ అధికారుల పైన దాడి చేయడం కానీ బలప్రయోగం చేయడము, లేకపోతే వాళ్ళ డ్యూటీలకు ఆటంకం కలిగించడము, ఇట్లాంటి వ్యక్తుల జాబితా సిద్ధం చేస్తున్నాము. వాళ్ళపై నిఘా పెట్టి ఉన్నాము. ఎక్కడ కూడా ఇటువంటివి జరగకుండా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. జిల్లా పరిపాలన మరియు పోలీసు శాఖ మొత్తం కలిసి ఎంటైర్ సిద్దిపేట జిల్లాలో ఎక్కడ కూడా ఈ వయలెన్స్ కానీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ ఇతర ఎలక్షన్ అఫెన్సెస్ కానీ జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.